టాలీవుడ్ కి ఎంతో మంది విలన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ కొంతమంది మాత్రమే గుర్తుండిపోయేలా ముద్ర వేస్తారు. వైవిధ్యమైన నటనతో భారీ క్రేజ్ తెచ్చుకుంటారు. రీసెంట్ గా ఇలాంటి ఛాన్స్ నే తెచ్చుకున్న ఓ బాలీవుడ్ స్టార్ కి ఇప్పుడు సరైన ఆఫర్స్ రావడం లేదు. టాలీవుడ్ లో ఎవరూ తనని పట్టించుకోవడం లేదు. ఎందుకలా? ఫహద్ ఫాజిల్ పుష్ప సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన మాలీవుడ్ స్టార్ బన్వర్ సింగ్ షెకావత్ గా కనిపించి ఆడియన్స్ ని థ్రిల్ చేశాడు. వైవిధ్యమైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపుని దక్కించుకున్నాడు. దీంతో ఫహద్ తెలుగులో క్రేజీ విలన్ అవుతాడని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. పుష్ప 2 తప్ప తన చేతిలో మరో తెలుగు సినిమా లేదు. బాలీవుడ్ నుంచి ఎంతో మంది నటులు విలన్లుగా టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్నారు గానీ షెకావత్ కి మాత్రం ఆ రకమైన ఛాన్స్లు రావడం లేదు. పుష్ప తర్వాత మల్లీవుడ్ లో ఆవేశం మూవీ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు ఫహద్ ఫాజిల్. ఇప్పుడు కోలీవుడ్ లో రజనీకాంత్, వేటయాన్ తో పాటు మరో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. దీనికి ప్రధాన కారణం పాత్రల విషయంలో ఫహద్ సెలెక్టివ్ గా ఉండడమే అని తెలుస్తోంది. ఏ పాత్ర అయినా తనకు నచ్చితే తప్ప ఒప్పుకోడు ఈ మలయాళీ హీరో. సినిమా ఇండస్ట్రీకి రాకముందే తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. తెలుగు హీరోలు ఫహద్ తో పనిచేయాలని చూస్తున్నా పాత్రలు నచ్చకే బన్వర్ సింగ్ షెకావత్ దూరంగా ఉంటున్నాడట. ఫహద్ సెలెక్టివ్ గా ఉన్నాడు కాబట్టే యూనిక్ పర్ఫార్మర్ గా గుర్తింపు దక్కించుకున్నాడు. మరి ఈ హీరోని ఒప్పించి తెలుగు సినిమా చేసే దర్శకుడు ఎప్పటికొస్తాడో చూడాలి.